ముందుగా మహబూబాబాద్ డిస్ట్రిక్ట్‌లో జరిగిన ఈ హత్యాకాండ చూద్దాము. హ్మ్. అంటే హత్యా ప్రయత్నం ఇది నిజానికి. చంపలేదు. అయితే ఇది విచిత్రమైన కేస్‌గా చెప్పుకోవచ్చు. ఈ మధ్య కాలంలో ఏందంటే భర్తల్ని భార్య, ప్రియుడు కలిసి చంపేస్తున్నారు. హ్మ్. అయితే నిద్రపోతున్నప్పుడు చంపేయడం ఎక్కువ జరుగుతుంది. మనం చూస్తున్నాం. మనకనేక కేసులు భర్త నిద్రపోతున్నప్పుడు అర్ధరాత్రిలో భార్య, ప్రియుడు కలిసి దిండుతో అదింపెట్టేయడము, కత్తితో పొడిచేయడమో, లేకపోతే గొంతుకి వైర్ గాని బిగించి చంపేయడము, ఇలాంటివి ఎక్కువ జరుగుతాయి. సో, ఇక్కడ గూడా అలాగే ప్లాన్ చేశారు. కానీ ఆ భర్త మరి అతను కొద్దిగా బలంగా ఉండడం, లేకపోతే చాలామంది ఏందంటే లైట్ స్లీపర్స్ ఉంటారు. చిన్న అలికిడొచ్చినా నిద్ర లేసేస్తారు. అలాగా ఇతను సకాలంలో మేలుకోవడం, లేకపోతే వీళ్ళిద్దరూ కొంత వీక్‌గా ఉండడం, లవర్ అండ్ ఈమె. ఇక ఏదైనా కారణాలతో మొత్తానికి అతను బయట పడగలిగాడు. హ్మ్. సో, దాని తర్వాత ఊర్లో వాళ్ళు వీళ్ళిద్దరిని పట్టుకున్నారు. సో, ఈ సంఘటన అసలు ఎలా జరిగింది? ఈమె ఎవరు? అతనెవరు? లవర్ ఎవరు? ఈ విషయాల గురించి మనం మాట్లాడుకుందాం. దాని తర్వాత డేటా గురించి మాట్లాడుకుందాం. ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా భార్యలు భర్తలను చంపేస్తున్నారనే చర్చ జరుగుతుంది గదా! అది నిజమేనా? డేటా కరెక్టా? డేటా ఏం చెప్తుంది? అనే విషయాలను మనం మాట్లాడదాం. సో, ఇక్కడ ఏం జరిగిందంటే మహబూబాబాద్ జిల్లాలో ఆహ్, ఒక గడ్డిగూడు అంటారు ఆ గ్రామం. ఈ గ్రామం నడివాడ గ్రామ శివారులో ఉంటదనమాట ఈ గ్రామం. గడ్డిగూడు అంటారు. ఇక్కడ ప్రసాదు, రష్మిత అని భార్యాభర్తలున్నారు. వీళ్ళకి 5 ఏళ్లకు ముందు పెళ్ళయింది. వీళ్ళకొక బాబున్నాడు. అయితే ఈ మధ్య కాలంలో ఈమె ఈ రష్మిత అనే ఆవిడ ఇన్‌స్టాలో యాక్టివ్‌గా ఉండడం, ఇన్‌స్టాలో మెసేజ్‌లు అలాగా ఈమె పోస్టులు పెట్టడం, వీడియోలు తీసి పెట్టడం ఇవన్నీ చేస్తుంది. హ్మ్. దాంట్లో సహజంగానే అబ్బాయిలు అట్రాక్ట్ అయ్యి ఈమెకి లైకులు కొట్టడం, ఈమెకి మెసేజ్‌లు పెట్టడం చేస్తున్నారు. అలాగా అనిల్ అనే ఒక అబ్బాయి. ఆ అబ్బాయిది కూడా సేమ్ జిల్లా కొత్తగూడ విలేజ్. సో, ఆ అబ్బాయి పరిచయం అయ్యాడు ఈమెకి. ఆ అబ్బాయి కొంత యంగ్‌గా ఉండడం, అట్రాక్టివ్‌గా ఉండడం, తనంటే బాగా ఇంట్రెస్ట్ చూపియడంతో మెల్లమెల్లగా వాళ్ళిద్దరి మధ్య స్నేహం మొదలై అఫెయిర్‌కి దారితీసింది. భర్త లేనప్పుడు ఇతను రావడం, కలవడం ఇలాగా జరుగుతుంది. వాళ్ళిద్దరి మధ్య అఫెయిర్ అయితే నడుస్తుంది. ఈ క్రమంలో భర్తకి ఇది తెలిసిపోయింది. భర్త మందలించడం, గొడవలు మొదలైనయి భార్యాభర్త మధ్య. సో, దాంతో ఇతన్ని లేపేద్దామని డిసైడ్ అయ్యారు. భర్తని లేపేద్దామని డిసైడ్ అయ్యారు. సో, ఈమె ఒక ప్లాన్ చేసింది. అదేంటంటే అతను ఎర్లీ మార్నింగ్ బాగా గాఢంగా నిద్రపోతుంటాడు. ఆ టైంలో నువ్వొస్తే మనం నిద్రలోనే చంపేద్దామని అతనికి చెప్పింది. అతను కూడా ఓకే అన్నాడు. సో, ఇతను ఎర్లీ మార్నింగ్ ఒక 3:30, 4 ప్రాంతంలో అతనొచ్చాడు. ఇంట్లోకెళ్లారు. భర్త ఆహ్, మంచం మీద పడుకొని నిద్రపోతున్నాడు. దాంతో వీళ్ళేం చేశారంటే, ఈ భార్య అతన్ని గట్టిగా కాళ్ళు, చేతులు కట్టేయడానికి ముందు ప్లాన్ చేశారు వీళ్ళు. హ్మ్. అంటే వీళ్ళ ప్లానింగ్ పర్ఫెక్ట్‌గా లేదనమాట. ఆహ్, సో, కట్టేయడానికి ఎప్పుడైతే ఇది చేశారో అతను పెనుగులాడడం మొదలుపెట్టాడు. ఈ లోపల ఇతను గాబరా పడిపోయి లవరు అనిల్ అతని పేరు. లవరు కత్తి తీసుకొని పొడిచాడు. హ్మ్. పొడిచినప్పుడు ఈ గొంతు కొద్దిగా ఇదైంది. చెవు దగ్గర బాగా గాయమైపోయింది. కాళ్ళు, చేతులు గూడా గాయాలయిపోయినాయి. ఓకే. అయితే అతను వీళ్ళిద్దరిని పెనుగులాడి కేకలు గట్టిగా కేకలు పెట్టడం వల్ల వీళ్ళు కూడా కంగారు పడిపోయారు. హ్మ్. అతను అంత స్థాయిలో పెనుగులాడి రియాక్ట్ అవుతాడని వీళ్ళిద్దరూ ఊహించలేదు. దాంతో అతను గట్టిగా శక్తంతా కూడదీసుకొని వీళ్ళిద్దరిని దొబ్బేసి బయటికి పరుగులెత్తాడు అరుస్తూ. దాంట్లో అది విలేజ్ గదా! చుట్టుపక్కల వాళ్ళు కేకలు విని బయటకొచ్చి వాళ్ళిద్దరిని పట్టుకునేశారు. ఎవరిని రష్మితని, అనిల్‌ని హ్మ్. పట్టేసుకున్నారు. అనిల్‌ని చితగ్గొట్టారు. చితగ్గొట్టి వీడియో తీశారు. అతన్ని మాట్లాడిచ్చారు. ఆ వీడియో గూడా ఇప్పుడు వైరల్ అవుతుంది. అసలు నువ్వెవడురా? నువ్వు ఎందుకొచ్చావు? ఎందుకు చంపడానికి అటెంప్ట్ చేశావని. ఈ లోపల పోలీసులొచ్చి ఇతన్ని ఆహ్, పోలీసులొచ్చారు. వీళ్ళని కూడా పోలీసులకు అప్పగిచ్చారు. ఇప్పుడు వీళ్ళు గ్రామస్తులు విచారిస్తున్నారు గదా! అనిల్‌ని కొట్టి అతను మాట్లాడలేకపోతున్నారు. బానే కొట్టేసినట్టుగా తెలుస్తుంది. హ్మ్. ఎందుకంటే కోపం ఉంటది గదా! ఈ స్థాయిలో. ఎవడో వచ్చి మన ఊర్లో భర్తని ఇలా చంపడానికి ట్రై చేశాడు. కొద్దిగా అంటే అతను యాక్టివ్‌గా లేకపోయుంటే చనిపోయేవాడే. అతని అదేదో అంటారు గదా! లక్ బావుంది. ప్రాణం ఇంకా ఉంది కాబట్టి అతను బతికాడు. హ్మ్. సో, మొత్తానికి అతనికి సీరియస్ గాయాలై తర్వాత పోలీసులొచ్చారు. అతను ముందుగా హాస్పిటల్‌కి తీసుకెళ్ళి అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్‌లో జాయిన్ చేసి మెడికో లీగల్ కేస్‌గా పెట్టారు. వీళ్ళిద్దరి మీద అటెంప్ట్ టు మర్డర్ కేసు పెట్టారు. ఇప్పుడు వీళ్ళిద్దరిని విచారిస్తున్నారు. విచారిస్తున్నప్పుడు వీళ్ళు 2 కారణాలిక్కడ. ఒకటి భర్త అడ్డుగా ఉన్నాడు తన వ్యవహారానికి అనేది ఒకటైతే, రెండోది భర్తను లేపేస్తే భర్త ఆస్తి గూడా మనకొస్తది
కాబట్టి మనకు ఆస్తి ఉంటుంది, మన ఇద్దరం కలిసి ఎంజాయ్ చేయొచ్చు అనేది. జనరల్గా లవర్స్ ఏం చేస్తారంటే చంపాలనుకున్నప్పుడు ఇవి ఆలోచిస్తారు. అంటే వీడిని చంపితే వీడు ఆస్తి ఎంత వస్తుంది మనకి అనేది. ఓన్లీ ఇక్కడ లైంగిక అంటే సెక్స్ మాత్రమే మ్యాటర్ కాదు, ఆస్తి కూడా.